వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఈ వీడియో కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దు. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయితే న్యూ ఇయర్ ముందు రోజు నైట్ అనమాట. ముగ్గులు వేస్తూ ఉంటారు కదా, ఇంకా మా అపార్ట్మెంట్ ముందు అయితే ముగ్గులు వేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా అపార్ట్మెంట్ ముందు వేశారు కానీ కలర్స్ అయితే వేయలేదు. మా ముందు ఉన్న అపార్ట్మెంట్లో అయితే కలర్స్ అయితే వేశారు, అది కూడా చూపిస్తున్నాను అనమాట. ఇది మా అపార్ట్మెంట్ ముందు వేశారు, ఇది మా ముందు ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు వేశారనమాట. అవి ముగ్గులు అయితే చూపిస్తూ ఉన్నాను. ఇంకా న్యూ ఇయర్ రోజు అనమాట ఇది. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను. ఇంకా నేను బయటికి వెళ్ళి ముగ్గు వేద్దాము అనేసరికి ఆల్రెడీ మా వాచ్మెన్ ఉంటారు కదా, తనైతే ముగ్గు అయితే వేసేసిందనమాట. అంటే పైనుంచి కింది వరకు అంతా క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అలా క్లీన్ చేసి ఇంటి ముందు అయితే ముగ్గు వేసేసింది. ఇంకా నాకు లేట్ అయిపోయింది అనేసి తనైతే వేసేసింది. ఇంకా వేసిన ముగ్గు ఎందుకులే తుడపడం అనేసి అలాగే ఉంచేసాను అనమాట నేను. ఇంకా ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంకా ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ టీ తాగితే కానీ ఏ పనులు జరగవు కదా నాకు, అందుకని చెప్పి ఫస్ట్ టీ అయితే తాగేద్దాము అనేసి ఇక్కడ టీ పెడుతూ ఉన్నాను. యాక్చువల్గా న్యూ ఇయర్ రోజు ఇంకా కలర్స్ కూడా వేద్దాము అనుకున్నాను, కానీ మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి అసలు కలర్స్ వేయడము అలా ఏం చేయలేదన్నమాట. ఓన్లీ నార్మల్గా ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా నేను ఒక సైడ్ టీ పెట్టేసుకున్నాను. ఈలోపు పిల్లలు అయితే రెడీ అయిపోయి వచ్చేసారనమాట, స్నానాలు కూడా చేసేసారు. ఆ తర్వాత ఇంకా నాకు టీ అయ్యింది. ఇంకా టీ అయిపోయిన తర్వాత తాగేసాను అనమాట. తాగిన తర్వాత అప్పుడు ఇంకా స్నానానికి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా స్నానం చేసేసి అయితే వచ్చానమాట. న్యూ ఇయర్ కదా, ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము అనుకున్నాను. అందుకని చెప్పి ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయిపోయి రెడీగానే ఉన్నారు. ఇంకా నేను కూడా వెళ్ళి రెడీ అవ్వడానికి అయితే వెళ్ళానమాట లోపలికి. పిల్లలైతే ఇక్కడ న్యూ ఇయర్ విషెస్ చెప్పమని రెడీగా నిలబెట్టానమాట. అలా విషెస్ అయితే చెప్పారు. ఇంకా ఆ తర్వాత నేను దేవుని దగ్గర అయితే దీపం అయితే ముట్టించుకున్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ తీసుకొని రమ్మన్నాను మా వారిని, మర్చిపోయి వచ్చారనమాట. ఇంకా దీపం అయితే ముట్టించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఆ తర్వాత ఇక రెడీ అయిపోయామన్నమాట. ఎక్కడికి అంటే టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా, అందుకని చెప్పి టెంపుల్కి వెళ్ళడం కోసం అందరం రెడీ అయిపోయాము. రెడీ అయ్యి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అన్ని ఫొటోస్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఒక 2 ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, అలా ముగ్గు వేసి వెళ్ళిపోయింది కదా, అందుకని చెప్పి కనీసం హ్యాపీ న్యూ ఇయర్ అన్న రాద్దాము అనేసి ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి 2026 అని చెప్పి రాశాను అనమాట. మంచిగా కలర్స్ వేసి ముగ్గు వేద్దాం అనుకున్నాను. ముందు రోజు నైటే వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో తెలీదు మార్నింగ్ వరకు అసలు ఉండదనమాట ఆ ముగ్గు. మిస్ అయ్యో ఎలాగనో మొత్తానికైతే ఊడ్చేస్తున్నారు ఆ ముగ్గుని, అందుకని చెప్పేసి ఇంకా నైట్ వేయకుండా మార్నింగ్ వేద్దాం అనుకున్నాను. ఈలోపు ఇంకా తను వేసేసిందని ఊరుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి కిందికైతే వచ్చేసాను. ఈ డ్రెస్ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. ఇది నేను మీషోలో తీసుకున్నాను. కోడ్ కావాలి అంటే నన్ను కామెంట్లో అయితే అడగండి, ప్రోడక్ట్ లింక్ కోడ్ అయితే ఇస్తాను నేను. ఇంకా ఆ తర్వాత బయలుదేరామన్నమాట టెంపుల్కి. ఇంకా జనవరి 1 కదా, ఎక్కడికి ఏ టెంపుల్స్కి వెళ్ళినా కంపల్సరీగా రష్తో ఉండిపోతుంది, ఫుల్ పబ్లిక్ ఉంటారు. అందుకని చెప్పి ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్కి అలా వెళ్ళకుండా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్తే బెటర్ అని చెప్పేసి మాకు ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చాలా కొద్దిగా తక్కువ మందే ఉన్నారు ఆ టెంపుల్లో అయితే. ఇంకా ఇక్కడైతే దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్కి అయితే మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము, అందుకని చెప్పి ఇదే టెంపుల్కి అయితే వచ్చాము. ఇంతకీ అందరికీ చెప్పడమే మర్చిపోయానండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అసలు న్యూ ఇయర్ రోజే షార్ట్ వీడియో పెట్టి న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పాలి అనుకున్నాను. ఆ రోజు చూసారు కదా, ఇలా బిజీగానే ఉండిపోయామన్నమాట. అంటే మరీ వర్క్తో బిజీ అని కాదు, పనితో బిజీ అని కాదు, ఏదో అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ అసలు యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయాలి అనేది కూడా నాకు అసలు ఇంకా ఆలోచన రాలేదు. కాకపోతే పిల్లలు విషెస్ చెప్పారు కదా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి, ఆ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా నేనైతే విషెస్ చెప్తూ అలా వీడియో అయితే పోస్ట్ చేయలేదు, కాకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, యూట్యూబ్లో కూడా కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెట్టాను అనమాట. మరొక్కసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చాం కదా, దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ
లింగం ఉంటుందన్నమాట. అక్కడ అందరూ అభిషేకం అయితే చేస్తారు నీళ్ళతో. ఇంకా మొత్తానికి మేము కూడా అలా వాటర్‌తో అయితే అభిషేకం అయితే చేశాము. ఈ టెంపుల్‌లో ఏంటంటే అన్ని రకాల దేవుళ్ళైతే ఉంటారనమాట. అందుకే ఈ ఒక్క టెంపుల్‌కొస్తే చాలు అన్ని దేవుళ్ళని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా అలా మొత్తానికైతే దర్శనం చేసుకొని కాసేపు అయితే టెంపుల్‌లో కూర్చున్నామనమాట. ఇంకొక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా కూర్చున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే వంటయితే స్టార్ట్ చేయాలి. ఇంక పిల్లలు అప్పటికే ఆకలి అనడం స్టార్ట్ చేశారనమాట. టిఫిన్ అలా అయితే ఏం చేయలేదు. ఎందుకంటే టిఫిన్ తిన్న తర్వాత టెంపుల్‌కి వెళ్ళడం ఎందుకు అనేసి నేను టెంపుల్‌కి వెళ్ళొచ్చాక టిఫిన్ అనుకున్నాను. ఇంకా మా వారుండి టిఫిన్ అదంతా ఏమొద్దు డైరెక్ట్‌గా లంచ్ చేసేద్దాము. పిల్లలకి ఏదైనా ఇంట్లో ఉంటే ఇచ్చేసేయి తినడానికి అంటే, ఇంకా అందరము బనానా ఉంటే తినేసామనమాట. ఫ్రూట్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి నలుగురం ఇంకా బనానా తినేసాము. తిన్న తర్వాత ఇంకా మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా జనవరి 1 కదా! సరే చాలా డేస్ అయిపోయింది నేను ఇంట్లో బిర్యానీ చేయక. ఈ మధ్య ఎప్పుడు బయట తినడము అలానే అవుతూ ఉంది. బయటికెళ్ళి బిర్యానీ తినడము అలా. కాకపోతే తింటున్నాము. తినక చాలా డేస్ ఏం కాలేదు కానీ, బిర్యానీ తింటూనే ఉన్నాం కంటిన్యూగా. కానీ ఇంట్లో చేయట్లేదనమాట. రెగ్యులర్‌గా బయటికెళ్ళి తినడము అలా అవుతూ ఉంది. లేదంటే ఇంటికి పార్సెల్ తెప్పించుకొని తినడము అలా అవుతూ ఉంది. ఇంట్లో చేయడం చాలా రోజులయిపోయిందనమాట. చాలా నెలలయింది. ఇంకా సరే చేద్దాము బిర్యానీ అనేసి ఇంకా బిర్యానీ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాననమాట. ఇంకా యాజ్ యూజువల్‌గా బిర్యానీ అయితే అందరికీ తెలిసిందే కదా! నా ఛానల్‌లో కూడా బిర్యానీ వీడియో అయితే ఉందండి. ఎవరికైనా తెలియకపోతే బిర్యానీ చేసిన లింక్స్ అయితే ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడండి. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా అంటే చాలా బావుంటది టేస్ట్. ఇంక ఇక్కడ నేను స్పెక్స్ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేస్తున్నాను చూసారా? నాకు ఆనియన్స్ కట్ చేయడం అంటే చాలా చిరాకండి. నాకు కంటిన్యూగా వాటర్ వచ్చేస్తూనే ఉంటాయి కళ్ళల్లోంచి. ఇంకా నా వల్ల కాదు. అందుకని చెప్పి ఇక్కడ స్పెక్స్ పెట్టుకొని అలా ఆనియన్ కట్ చేస్తూ ఉన్నాను. స్టైల్ కోసం అయితే కాదండి. ఆ! అదే ఒక్కోసారి అయితే హెల్మెట్ కూడా పెట్టుకొని అలా ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఆ రోజు స్పెక్స్ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా మొత్తానికైతే చికెన్‌కి అన్నీ పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత రైస్ సైడ్‌కైతే అలా వండేసి ఇంకా మొత్తానికైతే ఇలా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఎక్సలెంట్‌గా ఉంటదండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. ఇంకో సైడ్ దమ్ బిర్యానీ అవుతూ ఉంది. ఇంకో సైడ్ పిల్లలైతే ఇదిగోండి పిల్లలు ఖాళీగా ఉంటే అంతే కదా! ఫోన్స్ పట్టుకోవడం అలా. ఇంకా మా చిన్నోడికైతే ఫోన్ అంటే ఎక్కువ అలవాటు. ఇంకా వాడు ఫోన్ చూస్తూ ఉన్నాడు. మా పెద్దోడు వెనకాల తొంగి చూస్తూ ఉన్నాడనమాట. అలా వాళ్ళు ఫోన్ చూస్తున్నారు. ఇంక ఈలోగా బిర్యానీ కూడా అయ్యింది. ఇదిగోండి నేనెప్పుడు మాక్సిమం ఫుడ్ కలర్ అయితే వాడను. ఇంకా ఈరోజు ఫుడ్ కలర్ అయితే వేశాననమాట. నార్మల్‌గా బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకొని తింటాను. ఫుడ్ కలరు ఇంకా లేదంటే సాఫ్రాన్ ఉంటుంది కదా! అది సాఫ్రాని అలా అవి ఏది వాడను కూడా నేను. నార్మల్‌గా బిర్యానీ చేసి తింటాను. ఇంక ఈరోజు ఎందుకో ఫుడ్ కలర్ వేయాలి అనిపించి వేశాననమాట. కలర్‌ఫుల్‌గా ఉంటది అని. ఇంకా లెగ్ పీస్ అయితే నాకైతే కాదు మా చిన్నోడికే అనమాట. లెగ్ పీస్ అంటే చాలు మంచిగా తింటాడు. కానీ ఈ మధ్య అస్సలు ఫుడ్ తినట్లేదండి. అన్నం అయితే అస్సలు తినట్లేదు. ఎందుకో తెలీదు కానీ. అంటే ఒక 4 మంత్స్ బ్యాక్ అయితే ఆపరేషన్ అయిందనమాట. అపెండిక్స్ వచ్చింది మా చిన్నోడికి. ఆపరేషన్ అయిన దగ్గర నుంచి అస్సలు తినట్లేదండి ఫుడ్డు. అన్నం కొంచెం పెట్టినా చాలు అందులో హాఫ్ తింటున్నాడు, హాఫ్ వదిలేస్తున్నాడనమాట. ఆపరేషన్ అయిన దగ్గర నుంచి అలాగే అవుతుంది. ఇంకా బక్కగా అవుతున్నాడు మనిషి. అదేంటో తెలియట్లేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి మళ్ళీ ఒకసారి. ఇంకా అలా ఫుడ్ తినేసిన తర్వాత మా వారైతే పడుకున్నారనమాట. ఒక 2 అవర్స్ అలా పడుకున్నారనుకోండి. పడుకున్నంక తర్వాత ఇప్పుడు 4 అయితే అయ్యింది ఈవినింగ్. ఇంకా 4కి అలా బయటికైతే వచ్చామనమాట. ఎందుకోసము అంటే నేను ఫోన్ తీసుకుందాము అనుకున్నాను కొత్త ఫోను. ఇప్పుడు నేను ప్రెజెంట్ వీడియో తీస్తున్న ఫోను అది కెమెరా సరిగ్గా రావట్లేదు. క్వాలిటీ అస్సలు బాలేదనమాట. ప్లస్ మధ్యలో అప్పుడప్పుడు పాడవుతూ ఉంది ఫోన్ కూడా. ఊరికే దాన్ని రిపేర్ చేయించడము అలాగే అవుతూ ఉంది. ఇంకా దాని బదులు కొత్తగా ఫోన్ తీసుకుందాము అనేసి విజయ్ సేల్స్‌కైతే వచ్చామనమాట. ఇక్కడ ఫోన్స్ అన్నీ చూసాము. అన్నీ ఓకే అనుకున్నాము. యాక్చువల్‌గా ముందు రోజు నైట్ డిసెంబర్ 31 ఉంది కదా! 31 రోజు కూడా మేము ఈవినింగ్ వచ్చి చూసామనమాట. చూసి ఓకే చేసుకొని వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే ఫస్ట్ కదా! ఫస్ట్ రోజు తీసుకుంటే బావుంటది అని చెప్పి ఇంక ఈరోజైతే వచ్చామనమాట. వచ్చి ఇక్కడ ఫోన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే
కాస్ట్ ఏంటంటే 31 డిసెంబర్ 31కి జనవరి 1కి అంటే డిస్కౌంట్‌లో కాస్ట్‌లో ఏం తేడా లేదు కానీ డిస్కౌంట్‌లో డిఫరెన్స్ వచ్చేసిందనమాట. ముందు రోజు కొంచెం ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. జనవరి 1కి వెళ్ళగానే ఆ డిస్కౌంట్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. సరేలే అయినా సరే తీసేసుకుందాము అనేసి ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాము. అంతా ఓకే చేసుకున్నాము. కానీ లాస్ట్‌లో ఏంటంటే ఆహ్, ఏదో బిల్లింగ్ దగ్గర ఏదో ప్రాబ్లమ్ వచ్చేసి ఇంకా తీసుకోలేదనమాట. అబ్బా! జనవరి 1 రోజు తీసుకోవాలి అనుకున్న ఆశ అసలు తీరలేదనమాట. ఇంక తీసుకోకుండానే ఫోన్ తీసుకోలేదు. బయటికైతే వచ్చేసామనమాట. వచ్చేసి యాక్చువల్‌గా అయితే ఫోన్ కోసమే బయటికెళ్ళాము. ఆ తర్వాత ఆహ్, సరే ఇంట్లోకెళ్ళి ఏం చేస్తాంలే అనేసి మళ్ళీ అక్కడక్కడ తిరుగుదాము అనేసి బయటికైతే వెళ్ళాము అట్లే. ఆ ఫోన్ విజయ్ సేల్స్ నుంచి అలాగే కంటిన్యూగా వెళ్ళామనమాట. ఎక్కడికి అంటే ఇంకా హైటెక్ సిటీకి వెళ్దాము గచ్చిబౌలికి. అక్కడ అన్నీ అంటే మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా అన్నీ అయ్యాయి కదా! చాలా ఇయర్స్ అయిపోయింది వెళ్దాము అని చెప్పేసి వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత అప్పటికి 6 అయిపోయింది టైము. ఇంకా టీ అన్నా తాగుదాము అనేసి అక్కడ మేము బంజారా హిల్స్ వరకు వెళ్ళాము. వెళ్ళగానే టీ తాగుదాము అనేసి నిలోఫర్ కోసం వెతికామనమాట. ఇంకా మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాము. అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే టూ మచ్ ట్రాఫిక్ ఉందండి. ఆ నిలోఫర్ కోసం వెళ్తూనే ఉన్నాము మ్యాప్ పెట్టుకొని. ఇంకా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాము. ఇంకా ఈరోజు కాదు ఇంకా అది చూసుకుంటే ఆ టీ కోసం చూసుకుంటే ఇక్కడ మేము హైటెక్ సిటీ అదంతా చూద్దాం అనుకున్నాం కదా గచ్చిబౌలి. ఇంకా అదంతా మిస్ అయిపోతది ఎందుకులే అనేసి ఇంకా వేరే ఎక్కడైనా ఆగేసి టీ తాగేద్దాము అనేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయామనమాట. బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఒకటి మిల్లెట్స్‌ది ఏదో ఉంటే అది ఏదో పార్క్ అండి. అందరూ హీరోస్ అక్కడ అందరూ మామూలుగా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ పార్క్ దగ్గరే ఇది ఉంటే అక్కడ టీ తాగేసి పిల్లలకి మ్యాగీ తినిపించామనమాట. తినిపించి ఇంకా బయలుదేరాము మళ్ళీ. బయలుదేరి ఇదిగోండి గచ్చిబౌలికైతే వచ్చేసామనమాట. ఇంకిక్కడ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా ఉంటాయి కదా! సరదాగా తిరుగుదాము అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే ఇంకా బయట అన్నీ చూసినట్టుగా ఉంటది అన్నట్టుగా అయితే వచ్చామనమాట. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో యూఎస్‌లో ఉన్నట్టుగా, కెనడాలో ఉన్నట్టుగా, ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందనమాట. అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా ఉన్నాయి. అంటే ఇవన్నీ బిల్డింగ్స్ అయినప్పుడు నేనిక్కడికి రాలేదు. అంటే లాస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చాను. కాకపోతే ఐకియా వరకే వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయా అనమాట. ఇంత డీటెయిల్డ్‌గా క్లియర్‌గా దిగి అదంతా చూడడము అలా చేయలేదు. ఐకియాకి వచ్చేసి వెళ్ళిపోయాననమాట. అందుకని చెప్పి మళ్ళీ చూద్దామనేసి వెళ్ళాము. ఇక్కడ ఈ ప్లేస్ గుర్తుపట్టారా? ఇదన్నీ రీల్స్ చేస్తూ ఉంటారు కదా! ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, షార్ట్స్ కోసం అక్కడికైతే వచ్చామనమాట. వచ్చి అక్కడ దిగామో లేదో డైరెక్ట్‌గా ఎదురుగా నిలోఫర్ కనిపించింది. అబ్బా! ఎంతసేపు వెతికాం కదా! నిలోఫర్ బంజారా హిల్స్‌లో. అంటే వెతకడం అంటే దొరకక కాదు. ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి చాలా సేపు టైం వేస్ట్ చేశామక్కడ. ఇక్కడ దిగగానే డైరెక్ట్‌గా ఎదురుగా నిలోఫర్ కనిపించింది. సరే మళ్ళీ వెళ్ళి టీ తాగుదాము అనేసి అనుకున్నామనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవి చేస్తూ ఉన్నారు కదా! అక్కడికైతే దిగి అక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాననమాట. రీల్స్ అయితే ఏం చేయలేదు. ఎందుకో చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేదు. డాన్స్ చేయాలనిపించలేదు. అందుకే ఇంకా ఓన్లీ ఫోటోస్, వీడియోస్ తీసుకున్నామనమాట. ఆ బిల్డింగ్స్ అన్నీ చూస్తూ అలా ఉండిపోయాము. ఇక్కడ చూసారా డ్రోన్ ఎగురుతూ ఉంది. ఆ డ్రోన్‌కి ఇవి యాడ్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! యాడ్స్ చేస్తున్నారు. యాడ్స్ ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. ఆ డ్రోన్ అలా ఎగురుకుంటూ ఆ ఏరియా అంతా తిరుగుతూ ఉందనమాట. అలా కొద్దిసేపయితే నేను వీడియో తీశాను. నేను వీడియో తీస్తూ ఉంటే ఆ డ్రోన్ ఎగిరేసే వాళ్ళు ఉంటారు కదా! యాడ్స్‌కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళొచ్చి మమ్మల్ని వీడియో తీస్తూ ఉన్నారనమాట. అంటే ఎవరెవరు వీడియో తీసుకుంటున్నారో అన్నట్టుగా వాళ్ళకి చూపించడం కోసం ఆ డ్రోన్‌కి సంబంధించిన వాళ్ళు వీడియోస్ తీస్తూ ఉన్నారు మమ్మల్ని. ఇంకా అలా మొత్తానికైతే వీడియోస్ తీసిన తర్వాత అక్కడి నుంచి నిలోఫర్ దగ్గరికైతే వెళ్దాము అని చెప్పి వస్తూ ఉన్నాము. అంతలో ఈ బిల్డింగ్స్ అన్నీ కనిపించాయనమాట. అన్ని కంపెనీస్ ఉంటాయి కదా! మామూలుగా ఆఫీసెస్ ఉంటాయి కదా! సత్వా బిల్డింగ్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మా వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా వారి ఆఫీస్ ఇక్కడే అనమాట పక్కనే. మీకు మా వారి ఆఫీస్ కూడా చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో ఐకియాకి వెళ్ళినప్పుడు వీడియోలో కూడా చూపించాను నేను. ఇప్పుడు కూడా మళ్ళీ మా వారి ఆఫీస్ అయితే చూపిస్తాను. ఇంకా అలా అన్ని బిల్డింగ్స్ చూసుకుంటూ వచ్చి ఇక్కడ నిలోఫర్‌కైతే వచ్చేసామనమాట.
ఇంత మనం వచ్చిన ప్లేస్ దగ్గరే నిలోఫర్ ఉంది. అయినా కూడా అంతసేపు జ టైం అంతా వేస్ట్ చేశామా అనిపించిందనమాట. చాలా టైమే వేస్ట్ అయిపోయింది. 1 అవర్‌కి ఎక్కువే టైం వేస్ట్ చేశామనమాట అక్కడ. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి. ఇంకా ఇలా నిలోఫర్‌కొచ్చేసి ఇంకా బయట ఇక్కడే సీటింగ్ కూడా ఉంది. అంటే నిలబడి టీ తాగుతూ అలా ఉన్నారనమాట. ఇక్కడ బయటే బుక్ చేసుకోవాలంట మనము. ఇంకా మా వారైతే 2 టీ ఇంకా మస్కా బన్ ఒకటి బుక్ చేశారు. ఒక్కటి 180 రూపీసా? 190 రూపీస్ ఎంతో ఉందండి. ఒకటి 190 రూపీస్ ఉంది. మస్కా బన్ 95 రూపీసా ఎంతో ఉందనమాట. అక్కడ బిల్ చూపిస్తున్నాను కదా! అంతుంది. అమ్మో! ఇంత రేట్ ఉంటుందా? అంటే తెలుసు నాకు అంత కాస్ట్ ఉంటదని. అయినా సరే ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అనుకునే వెళ్ళామనమాట. ఇందులో ఆ నిలోఫర్ లోపలికెళ్ళగానే ఇదొకటి వింతగా కనిపించిందనమాట. లైటింగ్ లాగా ఉంది. అందుకని చెప్పి అది వీడియో తీశాను. ఇంకిక్కడ ఇది మా వారైతే ఇక్కడ టీ తీసుకుంటూ ఉన్నారనమాట. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి అసలు. ఎంప్లాయీస్‌కే ఉంటుందేమో ఖర్చంతా కూడా. అంతమంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు ఆ నిలోఫర్‌లో. చాలామంది ఉన్నారు. ఇంక ఇక్కడ మొత్తానికైతే టీ తీసుకున్నాము. ఇంకా మస్కా బన్ కూడా ఒకటి తీసుకున్నామనమాట. తీసుకొని టేస్ట్ అయితే చేస్తూ ఉన్నాము. బావుంది. మస్కా బన్‌తో. టీ ఒక్కటి తాగితే అంత మంచిగా అనిపించలేదు కానీ, అందులో మస్కా బన్‌తో టీ తాగుతూ ఉంటే, తింటూ ఉంటే చాలా అనిపించిందనమాట. ఇంక మొత్తానికైతే టీ తాగేసి ఇంక బయటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా మా వారి ఆఫీస్ చూపిస్తానని చెప్పాను కదా! ఇంకా మా పిల్లలు కూడా చూసారు ఇంతకుముందు. కానీ మళ్ళీ ఒకసారి చూపిద్దామని. ఇదిగోండి ఇదే అనమాట మా వారి ఆఫీస్ అయితే. ఇంకా ఆఫీస్ ముందు నుంచి వెళ్తూ ఉన్నాము. అది చూపిస్తూ ఉన్నారనమాట. ఎన్నో ఫ్లోర్‌లో ఉంటది, ఏంటి అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇది ద స్కై వ్యూ అని ఉంటది కదండీ! మనకి సీరియల్స్‌లో, సినిమాలలో కూడా చూపిస్తూ ఉంటారు ఈ బిల్డింగ్. చాలా చాలా పొడవుగా ఉంటదనమాట. ద స్కై వ్యూ అని ఉంటుంది గచ్చిబౌలిలో. అదే అనమాట మా వారి ఆఫీసు. ఇంకా ఇదైతే పుల్లల గోపీచంద్ అకాడమీ ఉంటుంది కదా! స్పోర్ట్స్‌ది అదనమాట. అలా అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఇది విప్రో కంపెనీ ఆఫీస్ అనమాట. విప్రో ఆఫీసు. ఇంకా క్యాప్‌జెమినీ ఆఫీస్ కూడా చూపిచ్చారు. ఇది ఫోనిక్స్‌దనమాట. అలా అన్ని ఆఫీసు చూపిచ్చారు. ఇది ఇంకా క్యాప్‌జెమినీ అనమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉంటదంట లోపలికి వెళ్తే. ఇంకా మా వారైతే వెళ్లారనమాట ఈ క్యాప్‌జెమినీకి కూడా ఇంటర్వ్యూ కోసము. ఇంకా అలా మొత్తానికైతే గచ్చిబౌలి అంతా ఒక రౌండ్ అయితే వేసాము. హైటెక్ సిటీ కూడా వెళ్ళి అంతా ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికైతే వచ్చేసాం. రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి. ఇది సెక్రటేరియట్ సచివాలయం అంటారు కదా! అదే అనమాట. ఇంకా దాని ముందు నుంచి వెళ్తూ పిల్లలకైతే చూపిస్తున్నాను. ఇక్కడికొచ్చేసరికి ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడండి ఆల్రెడీ. ఆ హైటెక్ సిటీ గచ్చిబౌలి దాటిన వెంటనే ఇంకా పడుకున్నాడనమాట. ఇంకా మా పెద్ద బాబు మాత్రం ఏం పడుకోలేదు. అలా మొత్తానికైతే అంతా తిరిగి న్యూ ఇయర్ రోజు ఈ విధంగా అలా అంతా తిరిగేసి ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చేసరికి చూసారా 11:45 అయింది. ఇంకా ఇంటికొచ్చేసి తినేసి పడుకున్నామనమాట. ఇలా న్యూ ఇయర్ రోజైతే టైమ్ స్పెండ్ అయితే చేశామనమాట. జనవరి 1 రోజు కేక్ కట్ చేయడము అలాంటివన్నీ ఏమీ చేయలేదు. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.